ఈరోజు మనం తేనెటీగల్లో వచ్చేటువంటి వ్యాధులు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ తేనెటీగల్లోకి వచ్చేటప్పటికి దేశవాళీ తేనెటీగల్లో మనం గమనించినటువంటి వ్యాధుల్లో మొట్టమొదటిది మైనపు రెక్కల పురుగు, రెండోది వరోవా నల్లి, మూడోది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, నాలుగోది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ 4 వ్యాధుల గురించి తెలుసుకొని ఈ 4 వ్యాధులకి నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. మనం ఈ వ్యాధుల్లో మొదటిదైనటువంటి మైనపు రెక్కల పురుగు బాక్స్లో ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా నివారణ చేయాలి అనే దాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ బాక్స్లో ఈ అడుగున ఉన్నటువంటి దాన్ని మనం బాటమ్ బోర్డ్ అంటాం. ఈ బాటమ్ బోర్డ్ అనేది మీరు అంతకుముందు చూస్తున్నారు. ఈ బాటమ్ బోర్డుని కనుక మనం గమనిస్తే ఈ అడుగు ప్రాంతంలో ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు చూడండి, ఒకసారి బూజు వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. బూజు వచ్చినట్టు కనిపించడం మనం చూస్తున్నాం. ఈ బూజుని కనుక మనం పరిశీలిస్తే ఈ బాగా చూపించమ్మా. వీటిల్లో మగిన పురుగులు అనేవి మీరు ఇక్కడ చూస్తున్నారు, స్పష్టంగా చూడగలుగుతున్నారు. చూడండి, వీటినే మనం మగిన పురుగులు అంటాం. ఈ మగిన పురుగులు అనేవి ఈ బాటాన్ని కనుక మనం ప్రతి వారం క్లీన్ చేస్తూ ఉండాలి. ప్రతి వారం క్లీన్ చేయకనకపోతే ఈ అడుగును మనకి వ్యాక్స్ పురుగులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వ్యాక్స్ పురుగులు అనేవి మనం ఈ బాటమ్ బోర్డుకి ఈ సందుల్లో క్లియర్గా మనం వ్యాక్స్ పురుగులు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ వ్యాక్స్ పురుగులను ఒకసారి మీరు గమనించారు. దీన్ని ఈ బాటమ్ బోర్డుని ఎప్పుడు కూడా ప్రతి వారం మనం క్లీన్ చేయటం వల్ల, ప్రతి వారం చక్కగా చాకు పెట్టి ఈ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ ప్లేసుల్లో, ఈ ఎడ్జిల్లో శుభ్రంగా ప్రతి వారం క్లీన్ చేయటం. క్లీన్ చేసిన తర్వాత మీకు ఇంకా పాసిబిలిటీ కనుక ఉంటే హీట్ వాటర్లో కనుక వీక్లీ వన్స్ కనుక బాటమ్ బోర్డుని ముంచడం వల్ల ఈ వ్యాక్స్ పురుగుని ఈ బాక్స్లోంచి పూర్తిగా మనం నిర్మూలించగలుగుతాం. శుభ్రంగా ప్రతి వారం ఇలా క్లీన్ చేసేసుకొని, మీకు పాసిబిలిటీ కనుక ఉంటే వేడి వాటర్లో ఈ బాటమ్ బోర్డుని కంప్లీట్గా హీట్ బాగా మరుగుతున్నటువంటి వాటర్లో కంప్లీట్గా ముంచి బయటికి తీసేసి ఒక్క 10 నిమిషాలు పూర్తిగా ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ బాక్స్కి చక్కగా పెట్టుకుంటే ఈ వ్యాక్స్ పురుగు అనేది మనం పూర్తిగా చూడండి. ఇందాక తీసుకొచ్చినప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ వ్యాక్స్ పురుగు అనేది ఉంది. ఇప్పుడు బాటమ్ బోర్డుని మొత్తం కూడా కంప్లీట్గా మనం క్లీన్ చేసాం, ఎక్కడేం లేదు, నీట్గా ఉంది. బాగా ఇలా నీట్గా ఉన్న తర్వాత మళ్ళీ తీసుకొని సేమ్ ఏ బాక్స్ దగ్గర అయితే మనం బాటమ్ బోర్డు తెచ్చామో అదే బాక్స్కి బాటమ్ బోర్డుని మళ్ళీ యాజ్ టీజ్గా సేమ్ ప్లేస్లో పెట్టేసి మూతేసేస్తాం. ఇలా మూతేసేసిన తర్వాత వాటికి అనేది బాటమ్ వ్యాక్స్ పురుగు ఉండటం వల్ల ఆ వ్యాక్స్ పురుగును శుభ్రంగా రోజు వాటిని బయటకు లాక్కొచ్చి పడేయటం, క్లీన్ చేయటం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఈ వ్యాక్స్ పురుగుని కనుక ఇలాగే మనం వదిలేస్తే అవి బాగా పెరిగి పైన ఉన్నటువంటి బ్రూడ్ షీట్లోకి పైకి వెళ్ళిపోద్ది. బ్రూడ్ షీట్లోకి పైకెళ్ళి బ్రూడ్ షీట్లో ఉన్నటువంటి వ్యాక్స్ మొత్తాన్ని తింటూ ఉంటుంది. ఈ తింటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే బ్రూడ్ షీట్లో వ్యాక్స్ పురుగుని కనుక రాణియగలు గమనిస్తాయో, రాణియగ గమనించగానే అది బాక్స్ మొత్తాన్ని ఖాళీ చేసేసి బయటికి వెళ్ళేటువంటి స్కోప్ అనేది ఉంటుంది. అందువల్ల వ్యాక్స్ పురుగు అనేది మనం కంట్రోల్ చేయడం వల్ల ఈగలని బాక్స్ వదిలేసి బయటకనే వెళ్ళవు. మనకి
వచ్చేటువంటి వాటిల్లో మనం చెప్పేటువంటి వాటిల్లో రెండోది వరోవా నల్లి. ఈ వరోవా నల్లి అనేది ఎలా ఉంటుంది, ఇది షీట్లకి ఎలాంటి హాని చేస్తుంది అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ బ్రూడ్ షీట్లో నుంచి ఒక ఎగ్గలో ఉన్నటువంటి ఈగను మనం ఈ హోల్లోంచి బయటికి తీసేసాం. ఈ ఈగ కనుక గమనిస్తే మనం ఈ ఈగ పూర్తిగా చనిపోయింది. ఈ ఈగ పూర్తిగా లోపల ఎగ్గలోనే చనిపోవడం అనేది మనం గమనించాం. ఇక్కడ చూడండి, చనిపోయిన దాన్ని ఈ ఎగ్గలో ఎలా వరోవా నల్లి వల్ల ఈగ అనేది ఎలా చనిపోతుందో ఒకసారి చూద్దాం. దీని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఇది లోపల చూస్తే మనకి ఈగ అనేది ఇది వరోవా నల్లి పట్టేసి ఎగ్గలోనే చనిపోవడం అనేది మనం పూర్తిగా గమనిస్తున్నాం. చూడండి, పూర్తిగా లోపల ఉన్నటువంటి ఎగ్గలోంచి మనం బయటికి తీసేసినప్పుడు చూస్తే చనిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఒకటి, వీటిని కూడా చూస్తే ఈ లార్వా మీద కూడా వరోవా నల్లి అనేది నల్ల మచ్చలతో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎగ్ లోపల నుంచి తీసేసా మనం చనిపోయినటువంటి ఈగను మనం గమనిస్తున్నాం. చూడండి, చనిపోయిన ఈగ అనేటువంటిది ఇది వరోవా నల్లి పట్టేసి నల్లి వచ్చేసి ఈగ చనిపోవటం అన్నమాట. ఇప్పుడు మనం ఈ బ్రూడ్ షీట్లో వరోవా నల్లి రావటం వల్ల గుడ్డు లోపలే ఈగ ఏ విధంగా చనిపోతుంది అనేది మనం ఒకసారి పాయింటర్ పెట్టి మనం బయటికి తీసేది చూసాం. చూసినటువంటి ఈగలు కూడా కంప్లీట్గా చనిపోయి ఉండటాన్ని మీరు గమనించారు. చనిపోయి ఉండటాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఇవి బ్రూడ్లో ఉన్నటువంటి వరోవా నల్లి వచ్చేసి చనిపోయినాయి. వీటిని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ నల్లటి చిన్న మచ్చలు లాంటివి కనపడతా ఉంటాయి. వీటిని నల్లులు అంటాం. చూడండి, చిన్న మచ్చలు ఉంటాయి. ఈ చేతి మీద కూడా మీకు కనపడుతున్నాయి చిన్న మచ్చలు. ఈ చిన్న మచ్చలు అనేవి వీటిని నల్లులు అంటాం. ఇవి వరోవా నల్లు వచ్చినప్పుడు లోపల రాణికి ఎగ్ పెట్టిన తర్వాత 3-4 డేస్కే ఈ వరోవా నల్లులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అది కోశస్థ దశలోకి రాగానే లోపల ఉన్న వీటికి లోపల తయారైనటువంటి ఈగల్ని వాటి శరీరం మీదకి నల్లులు వచ్చేసి లోపల ఉన్నటువంటి ఈగలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తాన్ని పీల్చేయటం వల్ల ఇవి లోపలే చనిపోతాయి. ఇక గుడ్డును ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేటువంటి శక్తి అనేది వాటికి ఉండదు. ఈగలకి గుడ్డును ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేటువంటి శక్తి అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి బ్రూడ్ షీట్లో ఈగలు చచ్చిపోవడం మనం గమనిస్తామో, ఆ చనిపోయిన వాటిని కనుక మనం పాయింటర్తో బయటకు తీసేసి స్పష్టంగా కనుక మనం పరిశీలిస్తే చాలా చిన్న నల్లటి మచ్చలు లాంటివి ఏదైనా వైట్ పేపర్ మీద కనుక మనం పెట్టినప్పుడు అవి అలా పరిగెత్తడం అనేది మనం వరోవా నల్లిని గమనిస్తూ ఉంటాం. చాలా చిన్నగా ఉంటాయి, చిన్న నలకల్లాగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అవి అటు పరిగెత్తడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇలా వరోవా నల్లిని ఎప్పుడైతే మనం గమనించామో దానికి పరిష్కార మార్గాలు ఏంటంటే, పైన ఉన్నటువంటి బ్రూడ్ ఫ్రేమ్స్ మీకు మొత్తం 8 ఉంటాయి అన్న విషయం మీకు తెలుసు. ఆ 8 ఫ్రేమ్స్ మీద మనకి మందుల షాపులో దొరికేటువంటి ఈ సల్ఫర్ని ఆ బ్రూడ్ ఫ్రేమ్స్ మీద ఒక క్లాత్లో పోసుకొని అలా ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల పల్స్గా బ్రూడ్ ఫ్రేమ్స్ మీద పడుతూ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ బాటమ్ బోర్డుని మనం గమనిస్తున్నాం. చూడండి, మనకి మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, దీన్ని బాటమ్ బోర్డు అన్నాం. కింద నుంచి ఈగలు వెళ్తా వస్తూ ఉంటాయి బయటికి. కింద నుంచి ఈగలు వెళ్తా వస్తూ ఉంటాయి. ఈ వేలో నుంచి ఈగలు రావటం పోవడం అనేది ఇది ఆల్రెడీ మనకు బాటమ్ బోర్డు. ఈ బాటమ్ బోర్డులోకి చూడండి, సరిపోయేటువంటి వైట్ పేపర్ తీసుకుంటాం. ఈ బాటమ్ బోర్డు లోపలికి సరిపోయేటువంటి వైట్ పేపర్ని మనం కట్ చేసుకొని రెడీ చేసుకొని ముందు ఇంతవరకు కట్ చేసేస్తాం పేపర్ని. సుమారుగా ప్రాంతంలో నుంచి
ఒక అంగుళం వరకు పేపర్ కట్ చేసేసి మొత్తం వైట్ పేపర్ పెట్టేసి ఈ వైట్ పేపర్ నిండుగా పల్స్గా ఆ వైట్ పేపర్ మీద పల్స్గా గమ్ అనేది పూయటం జరుగుతుంది. ఇలా వైట్ పేపర్ మీద పల్స్గా గమ్ అనేది పోస్తాం. పేపర్ అనేది ఎంతవరకే ఉంటుంది. ఏగ అనేది బయటకు వచ్చేసి లోపలికి వచ్చి ఇలా ఇక్కడ రాగానే బ్రూడ్ బాక్స్ మీదకి బ్రూడ్ ఫ్రేమ్ మీదకి ఎగిరి పైకి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దిగి కింద నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పేపర్ ఎప్పుడైతే మనం వైట్ పేపర్ పెట్టేసి దానిపైన ఎప్పుడైతే లైట్గా గమ్ముని పూసించామో ఇవాళ సాయంత్రం పూట 4 గంటలప్పుడు పెడతాం. రేపు మార్నింగ్ కనుక ఒకసారి మనం పేపర్ను చూస్తే ఈ పేపర్ మీద నల్ల మచ్చలు పూర్తిగా పడి ఆ ఒరోవా నల్లి పైనుంచి ఉన్నటువంటి ఒరోవా నల్లులు మొత్తం కింద పడటం, ఈ గమ్ము మీద పూర్తిగా అంటుకొని అలాగే ఉంటాయి. పేపర్ని కనుక మనం పరిశీలిస్తే రేపు మార్నింగ్కి చాలా నల్ల మచ్చలుగా ఉంటాం. అవన్నీ కూడా ఒరోవా నల్లికి సంబంధించిన పిల్లలు అన్నమాట. ఈ ఒరోవా నల్లిని ఈ వైట్ పేపర్ మీద చూస్తే నల్ల మచ్చలు అనేవి ఉంటాయి. ఇవి మొత్తం కూడా ఒరోవా నల్లికి సంబంధించినటువంటి మచ్చలు అన్నమాట. ఇవి ఖాళీ టైంలో ఏం చేస్తాయంటే మనకి కోతులు ఎలాగైతే పేలు చూసుకుంటాయో ఈ ఈగలు కూడా ఒక ఈగ మీద ఉన్నటువంటి ఒరోవా నల్లిని ఇంకొక ఏం చేస్తుందంటే దాని మీద పేలు చూసినట్టు ఈగలను చూస్తూ ఆ ఒరోవా నల్లిని పట్టుకొని కొరికి ముక్కలు చేసి కింద పడేయడం అనేది మనం చూస్తాం. ఇట్లా ఒక ఏగ ఇంకొక ఏగని ఒక ఏగ మీద ఉన్నటువంటి ఒరోవా నల్లిని ఇంకొక ఏగ పట్టుకొని ఆ నోటితో కట్ చేసేసి ముక్కలు చేసి కింద పడేస్తూ ఉంటుంది. ఈ రెండో రోజు కనుక ఈ పేపర్ను చూసినప్పుడు పేపర్లో కనుక ఎక్కువ పరిమాణంలో ఒరోవా నల్లులు కింద పడి గమ్ములో కనుక అంటుకుపోయి కనుక ఉంటే ఈ బాక్స్లో నల్లుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందనేది మనం గమనించినప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టు సల్ఫర్ పౌడర్ని కనుక దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయటం. రెండోది ప్రతిరోజు ఒక పేపర్ పెట్టడం. ఈ ఒరోవా నల్లి కింద పడగానే ఈ గమ్ములు అంటుకుంటుంది. రెండో రోజు ఆ పేపర్ బయటపడేసి ఆ పేపర్ మొత్తం కాల్చేస్తాం. మళ్ళీ కొత్త పేపర్ పెట్టేసి గమ్ము పూసి ఉంచుతాం. అలాగ కంటిన్యూగా ఒక 10-15 రోజులు పేపర్ పెట్టడం వల్ల ఈ పేపర్ పెట్టడం పైన డే బై డే సల్ఫర్ని ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల ఒరోవా నల్లి అనేది సుమారుగా 15 నుంచి 20 రోజుల్లో పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఇక ఈగలు అనేవి చాలా శక్తిగా తిరుగుతూ ఉంటాయి. లార్వాల్లో పేపాల్లో ఈగ అనేది చనిపోవడం అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది. వ్యాధుల్లో మనకి చాలా పెద్ద వ్యాధి, కంట్రోలింగ్కి చాలా తక్కువ అవకాశాలు ఉన్నటువంటిది తేనెటీగల్ని పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి వ్యాధుల్లో ఒకటైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక ఒకసారి మన బాక్స్లకు కనుక అటాక్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులను బట్టి చాలా వరకు బాక్సులన్నీ కూడా డ్యామేజ్ అవ్వటమే జరిగింది. వాటిల్లో వైరస్ వ్యాధిని కనుక ఎలా ఉంటుంది, ఈ వైరస్ వ్యాధిని ఎలా ఉంది, ఈ బాక్స్ని చూడగానే అసలు వైరస్ వ్యాధి ఉందా లేదా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ బ్రూడ్ని కనుక మనం బాగా పరిశీలిస్తే ఈ బ్రూడ్లో ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ బ్రూడ్లో ఉన్నటువంటి ఈగ అనేది చనిపోయినటువంటి ఈగను మనం లోపల చూస్తున్నాం. ఇది చనిపోయి ఒక పక్కకి వచ్చేసింది. పట్టుకుంటే శుభ్రంగా జిడ్డు గారుతున్నట్టుంది. బయటకు తీయడానికి కూడా రాకుండా లార్వా దశలో చచ్చిపోయి తెల్లగా జిగటగా పట్టుకున్నప్పుడు బ్యాగ్స్ రూపంలో ఒక బ్యాగ్లో మొత్తం లిక్విడ్ పోసి కనుక మూతి కట్టి పైకి లేపితే బ్యాగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇంకా మీరు స్పష్టంగా చూస్తే ఇంకా జాగ్రత్త చూడాలనుకుంటే మనకి
ఇక్కడ మనకు బాగా పరిశీలిస్తే ఇక్కడ కనపడతా ఉంది మీకు. ఇది వచ్చే ముందు ఇది ఈ విధంగా ఉంటుంది. ఇలా లార్వాకు వచ్చినప్పుడు చచ్చిపోతుంది. చిన్న తోకలాగా ఆల్రెడీ పైకి వచ్చేసింది, చచ్చిపోయింది ఆల్రెడీ. ఇది ఇలా చచ్చిపోయి తెల్లగా కనపడతా ఉంది మనకి. వైరస్ వల్ల అదిగో వైరస్ వల్ల చచ్చిపోయింది. ఈ ఎగ్స్లో కూడా చూస్తే మనకి వైరస్ వల్ల చచ్చిపోయినట్టు ఎగ్స్ లోపల అంటుకొని కనిపిస్తూ ఉన్నాయి మీకు. అంటుకొని క్లియర్గా లోపలికి అంటుకుపోయి జిగట్లాగా లోపల పోయి పూర్తిగా అంటుకుపోయి ఉన్నాయి. ఇది లోపల ఉన్న అంటుకుపోయినటువంటి దాన్ని మనం బయటకు తీసుకొచ్చేసాం, చూసాం. అంటుకుపోయిన దాన్ని బయటకు తీసుకొచ్చేసి చూసాం. దాని పక్కది కూడా ఇది కూడా వైరస్ వల్లే చనిపోయింది లోపల. ఇది కూడా వైరస్ వల్ల చనిపోయిందని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. వైరస్ వల్ల చనిపోతుంది. ఇక్కడ కొన్ని వైరస్ వల్ల చనిపోయింది. ఇది వైరస్ వల్ల చనిపోయింది. తర్వాత ఇది వైరస్ వల్ల చనిపోయింది. ఇది అంటే ఇవి ప్రధానంగా ఇది చిన్న హోల్ పడుతుంది. ఫస్ట్ క్లోజ్ అయిపోయిన ఎగ్స్ ఇవి. క్లోజ్ అయిపోయిన ఎగ్స్కి చిన్న హోల్ పడింది. హోల్ మనం గమనిస్తున్నాం. ఇది దీనికి హోల్ పడింది, దీనికి హోల్ పడింది. ఈ హోలు క్రమేపీ పెద్దదైపోతుంది. పెద్దదైపోయిన తర్వాత లోపల కనుక చూస్తే ఈగ అనేది చనిపోయినటువంటి పూర్తిగా చనిపోద్ది. అంటే ఏంటంటే ఇది లార్వా పేపాల్ దశలోనే, ఇక్కడ కూడా ఒకటి ఉంది, లార్వా పేపాల్ దశలోనే కంప్లీట్గా చనిపోవడం అనేది మనం చూసాం. అంటే దీన్ని మనం ఏమంటామంటే వైరల్ ఇన్ఫెక్షన్, వైరస్ వల్ల వస్తుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు వరకు మెడిసిన్ అనేది పూర్తిగా ఎలాంటి మెడిసిన్ అనేది లేదు. దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే షుగర్ సిరప్లో పసుపు 300 ml షుగర్ సిరప్కి 2 milligrams మనం ఇళ్లలో వాడేటువంటి స్వచ్ఛమైన పసుపుని కలిపి వాటికి సిరప్ రూపంలో ఇస్తాం. రెండోది ఎసిక్లోవిర్ ACYCLOVIR ఎసిక్లోవిర్ అనే ట్యాబ్లెట్ని తీసుకొని, ఇది మనకి వెటర్నరీ షాపులో దొరుకుతుంది. ఎసిక్లోవిర్ అనే ట్యాబ్లెట్ తీసుకొని దీన్ని కూడా 200 milligrams బాగా డస్ట్ రూపంలోకి మార్చేసి ఈ వచ్చినటువంటి దాన్ని ఇందాకట్లాగే 300 షుగర్ సిరప్కి యాడ్ చేసేసి ఇవ్వటం వల్ల కొంతవరకు ఈ వైరస్ని నిర్మూలించబడుతుంది. ఇంకోటి ఏంటంటే బాక్సుల్ని పూర్తిగా గాలి వెళ్తున్నటువంటి ప్రదేశాల్లో బాగా పెట్టాలి. ఎప్పుడు గాలి ఎప్పుడు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ విధంగా కొంతవరకు వైరస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇక మనకి వీటిల్లో తేనెటీగలకు వచ్చేటువంటి డిసీజులో 4వది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లో గుడ్లు అనేవి లోపలే చనిపోతాయి. లోపల చనిపోయిన వాటిని కనుక మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒకసారి చూస్తే లోపల చనిపోయిన వాటిని ఐడెంటిఫై చేసేటువంటి పద్ధతి కనుక చూస్తే ఇక్కడ మనకి మిగిలిన గుడ్లన్నీ కూడా, కొన్ని గుడ్లు కనుక మనం పరిశీలిస్తే ఉబ్బెత్తుగా, వీటిని కనుక చూస్తే ఉబ్బెత్తుగా కుంభాకారంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు కుంభాకారంగా కనపడతా ఉంటాయి. కుంభాకారంగా పైకి ఎప్పుడైనా సరే కూలి గది కొంచెం కుంభాకారంగా పైన వేసేటువంటి ఈ కప్పు అనేది కొంచెం కుంభాకారంగా పైన ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉబ్బెత్తుగా అది క్లోజ్ చేసేసింది. లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈగలు అనేవి 21 days కంటే ముందే
ముందు టైంలోనే చనిపోతాయి. చనిపోయినప్పుడు మనకి ఇవి లోపలికి లాగిన ఈ కుంభాకారం కాస్త లోపలికి గుంజినట్టుగా, లేదంటే కుంభాకారం అంటే పైన ఉబ్బెత్తుగా ఉంటాయి, అవి ఫ్లాట్గా అయిపోవటం, లేదంటే లోపలికి కుసించుకుపోవటం. ఈ పైన కప్పు అనేది, ఈ పై కప్పు అనేది ఇక్కడ గమనిస్తే పూర్తిగా లోపలికి కుసించుకుపోవడం అనేది మనం చూస్తాం. ఈ కుసించుకుపోయిన దాన్ని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే లోపల అనేది ఈగ అనేది చనిపోయి ఉంటుంది. లోపల ఈగ అనేది చనిపోయి ఉంటుంది. దీన్ని బట్టి మనకి దీనికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనేది మనం గమనిస్తాం. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి మనకి పశువుల మందుల షాపుల్లో టెట్రాసైక్లిన్ అనేది పొడి రూపంలో లభించింది. మనకి 100 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ టెట్రాసైక్లిన్ని 100 గ్రామ్స్ ప్యాకెట్ని ఒకదాన్ని తీసుకొని దీంట్లో మనకి 200 మిల్లీగ్రామ్స్ని వెయిట్ వేయించుకుంటాం. ఇందాకట్లాగే 300 మిల్లీలీటర్లు షుగర్ సిరప్కి 200 మిల్లీగ్రామ్స్ ఈ వెటర్నీ పౌడర్ని, టెట్రాసైక్లిన్ వెటరీ పౌడర్ని కలిపి రోజు మార్చి రోజు కంటిన్యూగా 40 రోజులు, అంటే 40 రోజుల్లో 20 రోజులు అనేది మనం కంప్లీట్గా మెడిసిన్ అనేది ఇస్తాం. 20 రోజులు కంటిన్యూగా డే బై డే సుమారుగా ఒక బాక్స్ యొక్క స్ట్రెంత్ను బట్టి ఒక్కొక్క బాక్స్ 300 ml, స్ట్రెంత్ తక్కువగా ఉంటే 200 ml, ఇంకా తక్కువగా ఉంటే 100 ml, ఇంకా తక్కువగా ఉంటే 50 ml చొప్పున ఈ బాక్స్కి ఫీడింగ్ రూపంలో డే బై డే 40 డేస్ ఇస్తాం. ఇలా ఇవ్వటం వల్ల ఈ 40 డేస్లో పూర్తిగా బ్యాక్టీరియా అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి ఇక ఎగ్ లోపల ఈగలనేవి చచ్చిపోవడం అనేది పూర్తిగా నిర్మూలించవచ్చు మనం. ఈ బాక్స్లో స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. పూర్తిగా ఆహారం కోసం బయటికి వెళ్ళటం, తేనె పిప్పొడి అనేది కంప్లీట్గా తీసుకొని బాక్స్లోకి రావడం అనేది చాలా స్పీడ్గా మనం గమనిస్తున్నాం. స్ట్రెంత్ కనుక ఎక్కువగా ఉంటే ఈగ అనేది ఇలా స్పీడ్గా దగ్గర కనుక మనం పరిశీలిస్తే చాలా స్పీడ్గా రావటం, బయటికి వెళ్తాం, లోపలికి రావటం, బయటికి వెళ్తాం, లోపలికి రావడం అనేది మనం గమనిస్తాం. గమనించినప్పుడు వీటిని చూస్తే చాలా వరకు విపరీతంగా తేనె తీసుకొని లోపలికి వచ్చేసి తేనెని స్టోర్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మనకి హనీ ఎక్స్ట్రాక్టర్, ఈ హనీ ఎక్స్ట్రాక్టర్ అనేది ఇలా స్తూపాకారంగా గుండ్రంగా ఉన్నటువంటి సుమారుగా 1.5 అడుగుల హైట్ ఉన్నటువంటి గుండ్రంగా ఉన్న స్తూపాకార పాత్ర. ఇది దీంట్లో నుంచి తేనె అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ కింద ఉన్నటువంటి వే నుంచి మనకి పైన తీసినటువంటి తేనె అనేది బయటకు వస్తాయి. దీన్ని చూస్తే ఒక రాడ్కి కింద పైన సూపర్ చెక్కలు లోపలికి వెళ్ళే విధంగా కట్ చేయబడినటువంటి రేక్ అనేది ఉంటుంది. ఇది సూపర్ చెక్కలకి కనుక మనం పరిశీలిస్తే ఈ పక్కన పట్టుకోవడానికి 2 ఎడ్జీలు ఉంటాయి. ప్రతి సూపర్ చెక్క కూడా 2 ఎడ్జీలు ఉంటాయి. ఇలా పెట్టినప్పుడు మనకి ఈ అడుగున చిన్న 2 హోల్స్ తయారు చేయబడి ఉంటాయి. ఒక హోల్లో ఈ ఎడ్జీ వచ్చి దీంట్లో ఫిక్స్ అయిపోతుంది. రెండో పక్కన కూడా మనం పరిశీలిస్తే సేమ్ అలాగే పట్టింది. చూడండి, సూపర్ చెక్క కూడా రెండో పక్క కూడా అలాగే పెట్టేసాం. ఈ పక్క కూడా ఎడ్జీలు వచ్చేసి దీంట్లో ఫిక్స్ అయిపోతాయి. ఇలా ఉన్నటువంటి ఒక రాడ్కి పైన ఒక రేకు, కింద ఒక రేకు ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటిది షీట్ ఏది కట్ అయ్యి బయటికి రాకుండా ఆ పక్కన ఈ పక్కన స్టీల్ మెస్తో ఫిట్ చేయబడి ఉంటుంది. ఇది దీంట్లో పెట్టిన తర్వాత పైన మనకి ఒక ఐరన్ వేసేసి బోల్టులు ఫిట్ చేసేస్తాం. బోల్టులు ఫిట్ చేసేస్తాం. ఇలా ఫిట్ చేయబడి ఉంటుంది. ఫిట్ చేసిన తర్వాత దీన్ని కనుక చూస్తే చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఇది మనకి సెంట్రిఫ్యూజ్ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుంది. దీంట్లో మనకి తేనె తీసే టైంలో ఈ షీట్ కనుక చూస్తే దీని నిండుగా కంప్లీట్గా తేనె పోసేసి పైన వైట్ లేయర్ అనేది పడుతుంది. ఈ లేయర్ని చాకు పెట్టి అలా లేయర్ని తీసేసి దీంట్లో ఫిట్ చేసేస్తాం. రెండో పక్కన కూడా సేమ్ అలాగే
ఈ పైన ఉన్నటువంటి లేయర్ని చాకుతో తీసేసి ఇలా పెట్టేసి దీన్ని చాలా స్పీడ్గా ఇలా తిప్పటం వల్ల సెంట్రిఫ్యూజ్ ప్రిన్సిపల్ ప్రకారం లోపల ఉన్నటువంటి ఈ షీట్లో ఉన్నటువంటి తేనె మొత్తం కూడా బయటికి వచ్చేసి అంచులకి తగిలి కిందకు వచ్చేసి ఈ వే నుంచి అనేది మనం బయటికి రావడం అనేది గమనిస్తాం. ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ షీట్ని ఇలా తిప్పి పెట్టాలి. రెండో పక్కన వైపు కూడా అలాగే తిప్పిపెట్టి ఇలా తిప్పి పెడతాం. తిప్పి పెట్టిందాకట్లాగే మళ్ళీ స్పీడ్గా తిప్పడం వల్ల లోపల ఉన్న తేనె అంతా కూడా కంప్లీట్గా బయటకు రావడం అనేది మనం గమనిస్తాం. ఇది సూపర్ చెక్ అంటాం. ఈ సూపర్ చెక్ కనుక కంప్లీట్గా బోత్ సైడ్స్ రెండు పక్కల కనుక తేనెతో ఫిలప్ చేస్తే ఒక షీట్కి వచ్చి 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు ఒక చెక్కలో మనకు తేనె రావడం అనేది మనం గమనిస్తాం. తేనెటీగలు ఎలా పెంచాలి, లోపల ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని ఎలా నిర్మూలించాలి, తేనె వచ్చినప్పుడు హనీ ఎక్స్ట్రాక్టర్లో లేదా తేనె తీసే మిషన్లో తేనె ఎలా తీయాలి అనే దాని గురించి చూసాము. తర్వాత తేనెటీగల మీద బయట పొలాల మీద పట్టినటువంటి మందుల వల్ల విష ప్రభావం చూపించినప్పుడు తేనెటీగలు ఎలా ప్రవర్తిస్తాయి వాటిని కనుక ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, బయట పొలాల మీద రైతులు అక్కడ ఉన్నటువంటి క్రిమి సంహారక మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ పిచికారీ చేసినప్పుడు ఇవేంటంటే ఆటోమేటిక్గా పిప్పొడి గురించి లేదా తేనె గురించి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పిప్పొడిని తేనెని సేకరించే టైంలో ఆ ప్రభావం ఈ ఈగల మీద చూపించినప్పుడు ఒక్కొక్కసారి అవి మైల్డ్గా తయారయ్యి తిరిగి వాటి యొక్క సొంత ప్లేస్ని గమనించలేవు, కన్ఫ్యూజ్ అయిపోతాయి, రూట్ని అనేది కన్ఫ్యూజ్ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే దారిలోనే కొంత దూరం రాగానే పడి చనిపోవడం అనేది జరిగింది. కొన్ని ఈగలు వెంటనే కనుక పట్టులోకి వస్తే వాటికి కాళ్ళకు గనక పిచికారీ మందు కనుక అవితే అవి బ్రూడ్ షీట్లో ఏ ప్లేస్లో అయితే తిరుగుతుందో ఆ ప్లేస్లో ఉన్నటువంటి లార్వా పేప మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవ్వటం అనేది మనం గమనిస్తాం. అందుకని పిచికారీ మందులు కనుక మనం కొన్ని సందర్భాల్లో ఆవాలు, పుచ్చ తోటలు ఇలాంటి వాటి దగ్గర తేనెపెట్లు పరపరాగ సంపర్కం నిమిత్తం మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు తేనెపెట్లు తీసుకెళ్తారు. ఇది మందులు కొట్టేటప్పుడు కనుక వాళ్ళు మనకు ముందుగానే చెప్తే ఆ ఈగలు వచ్చేటువంటి బాటం బోర్డుకు ఉన్నటువంటి వేని స్పాంజ్తో క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మందు కొట్టడం అయిపోయిన తర్వాత 4-5 గంటల తర్వాత కనుక ఈ వేని తీసేయటం వల్ల వీటి మీద విష ప్రభావం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఇక ఈగలు అనేది చాలా వరకు డ్యామేజ్ కావు. కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఒక్కొక్క బాక్స్కి వచ్చి 1,00,000 ఈగలు కనుకుంటే ఒకే రోజు ఈ పిచికారీ మందుల వల్ల 10,000 బీస్ ఒకే రోజు చనిపోవడం అనేది మేము చూసాం. అలాంటి నష్టం అనేది జరగకుండా ఉండాలంటే ఆ పరిసర ప్రాంతాల్లో మందు కొట్టే విషయాన్ని గనక మనం గమనిస్తే వెంటనే వేని స్పాంజ్తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత కనుక ఓపెన్ చేస్తే ఈగలు చచ్చిపోవడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. తర్వాత మన దగ్గర సుమారుగా మొత్తం బాక్సులు 50 ఉన్నాయి. బీస్ ఉన్నటువంటి బాక్సులు 10 ఉన్నాయి. 40 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. మనం కొనకుండా లేదంటే బయట ఈగలు పట్టుకోకుండా ఈ 10 బ్యాచెస్తో 40 బ్యాచెస్ని చాలా త్వరగా ఎలా పికప్ చేస్తాం అనే దాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే దీంట్లో చాలా జాగ్రత్తగా వినాలి. 10 బాక్సుల్లో ఫుల్ స్ట్రెంత్ వచ్చిన దాకా చక్కగా వాటికి పిప్పొడి ప్రత్యామ్నాయంగా తయారు చేసి కూడా ఆహారంగా ఇవ్వాలి. అదేవిధంగా మన దగ్గర కనుక తేనె ఉంటే వీక్లీ 100 గ్రామ్స్ తేనె అనేది మళ్ళీ ఫుడ్గా కనుక ఇస్తూ ఉంటే మనకి ఇంచుమించు ఒక నెలలోనే బాక్స్ మొత్తం ఫుల్ స్ట్రెంత్ తయారైపోతుంది. తయారైనప్పుడు ఈ 10 బాక్సుల్లో ఏ బాక్స్లో అయితే రాణిగా చక్కగా గుడ్లు పెడుతుంది, స్ట్రెంత్ని
చాలా త్వరగా డెవలప్ చేస్తుందో చూస్తాం. 10 బాక్సులు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఒకటి 2 బాక్సులు చాలా స్పీడ్గా ఉంటాయి. 10 బాక్సులు 1, 2 చాలా డల్గా ఉంటాయి. బాగా స్పీడ్గా ఉన్నటువంటి రాణిగా ఉన్నటువంటి బాక్స్ని బాగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని బాక్స్లో అడుగున 8 బ్రూడ్ ఫ్రేమ్స్ ఉంటాయి. 8 బ్రూడ్ ఫ్రేమ్స్లో రాణిగా ఏదో ఒక దాని మీద ఉంటుంది, మిగిలిన 7 అనేది ఖాళీగా ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి బ్రూడ్ బాక్స్ని తీసుకొని బాగా పికప్గా ఉన్నటువంటి రాణిగా బాగా పికప్గా ఉంది, ఎగ్ లైనింగ్ బాగుంది, స్ట్రెంత్ బాగుంది, అన్నీ బాగున్నటువంటి బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాని దగ్గరికి ఖాళీ బాక్స్ తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత మనం బ్రూడ్స్ అన్నీ పరిశీలించుకొని ఏ బ్రూడ్లో అయితే రాణి ఉందో తీసి ఆ రాణి ఉన్నటువంటి బ్రూడ్ చక్కని కంప్లీట్ తీసేసి మన దగ్గర ఉన్నటువంటి ఎంటీ బాక్స్ రెడీగా ఉంచుకునే ఎంటీ బాక్స్ ఈ బ్రూడ్ మొత్తాన్ని పెడతాం. తర్వాత దీంట్లో రాణిగా లేనటువంటి 7 బ్రూడ్ ఫ్రేమ్స్ ఉంటాయి. 7లో ఒక 2 కానీ 3 కానీ బ్రూడ్ ఫ్రేమ్స్ తీసుకొని రాణిగా ఉన్నటువంటి బ్రూడ్ ఫ్రేమ్కి సపోర్ట్గా పెట్టేస్తాం. ఇక్కడ పాత ప్లేస్లో ఉన్నటువంటి బాక్స్లో అసలు రాణిగా అనేది లేదు. 4 ఎగ్ లైనింగు, డైలీ ఎగ్స్, లార్వా, ప్యూపా, చిన్న పూలీగలు, ఫ్లయింగ్కి రెడీగా ఉన్నటువంటి పూలీగలు, మగేగలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఒక రాణిగా మాత్రం ఎక్స్ట్రా ఉంది. ఈ బాక్స్ని సుమారుగా కిలోమీటర్ పైన ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరం వరకు రాణిగా ఉన్నటువంటి బాక్స్ని తీసుకెళ్ళినప్పుడు పాత ప్లేస్లో ఉన్నటువంటి బాక్స్లో రాణి క్వీన్ అనేది అసలు లేదు. మనకి లేనప్పుడు వీటిలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే రాణిగా పొరపాటును చనిపోయినా లేదా గుడ్లు పెట్టడం ఆగిపోయినా వయసు అయిపోయినా అది వెంటనే కొత్త రాణిగని తయారు చేసుకోగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంది. ఈ డైలీ ఉన్నటువంటి ఎగ్స్లో ఏయో ఒక 5-6 ఎగ్స్ని అవి సెలెక్ట్ చేసుకొని వాటికి స్పెషల్ ఫుడ్, దీన్నే మనం రాయల్ జెల్లీ అంటాం. ఈ రాయల్ జెల్లీని ఆహారంగా ఇవ్వటం వల్ల అవి క్వీన్ బీస్గా తయారవుతుంది. మనకి అంతకుముందు క్లాస్లో చూసాం క్వీన్ బీ ఎగ్ అనేది ఎలా ఉంటుంది. కింద బ్రూడ్ ఫ్రేమ్కి కింద పొడవుగా వస్తాయి, క్వీన్ ఎగ్స్ అనేవి కింద పొడవుగా వస్తాయి. మనకి ఎప్పుడైతే దీంట్లో రాణి ఎగ్ లేదో ఈ 4 ఫ్రేమ్స్లో ఇంచుమించుగా సుమారుగా 4×8 కానీ 4×12 కానీ సుమారుగా 10 రాణి ఎగ్స్ అనేవి మనం రావడం గమనిస్తాం. ఇవి ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? రాణి ఎగ్ తీసేసిన తర్వాత సుమారుగా 9-10 రోజులకి, అంటే ఈరోజు మనం మంగళవారంని రాణి ఎగ్ తీసేసాం. మళ్ళీ గురువారం కనుక మనం చూస్తే అన్నీ కూడా ఒక 10 పొడవుగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎగ్ కిందకి పొడవుగా వస్తూ ఉంటాయి. పొడవుగా సుమారుగా 10 ఎగ్గలు వస్తాయి. 10 ఎగ్గలు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మన దగ్గర ఖాళీ బాక్సులు ఆల్రెడీ చాలా ఉన్నాయి. రన్నింగ్లో ఉన్న బాక్సులు 10 ఉన్నాయి. 10లో ఈ ప్లేస్కి, అంటే రాణి ఎగ్ని తీసేసిన ప్లేస్కి ఒక ఎగ్ను వదిలి పెడతాం. మిగిలిన 9లో కూడా ఎలాగైతే చేసామో రాణిగా ఉన్నటువంటి బ్రూడ్ 1, మిగిలిన బ్రూడ్లు 3, ఈ మొత్తం 4 బ్రూడ్లు తీసుకొని ప్రతి బాక్స్లో ఆ విధంగానే రాణిగని 4 బ్రూడ్లు, రాణిగని 4 బ్రూడ్లు పక్కన పెట్టేసుకుంటాం. మిగిలిన ఇంకా దాంట్లో ఆల్రెడీ 4 బ్రూడ్లు అని రాణిగ లేకుండా మిగిలిపోయి ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి, అంటే ముందుగానే 10 రోజులు ముందే రెడీ చేస్తే ఒక రాణిగని తీసేస్తే ఎగ్స్ రెడీ అయిపోయినాయి మనకి. ఆ ఎగ్స్ని ఒక రాణి ఎగ్ని తీసిన తర్వాత 1 డే గ్యాప్ ఇస్తే మనకు 11 రోజులు అవుతుంది. ఎప్పుడు ఈ రాణికి ఉన్నటువంటి ఎగ్స్ని కొంచెం చుట్టూ ఒక అరంగుళం గ్యాప్తో ఎగ్ మొత్తాన్ని కట్ చేసేసి ఎగ్ని బయటికి తీసేసి ఏ ప్లేసుల్లో అయితే ఏ బాక్స్లో అయితే రాణి ఎగ్లు తీసేసామో ప్రతి బాక్స్కి కూడా ఎగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ ఒక రాణి ఎగ్ని 10 రోజుల ముందే తీసేసాం. 10 రాణి సెల్స్ తయారైపోయి 10 రాణి సెల్స్ దీనికి ఒకటి ఉంచేసాం. మిగిలిన 9 కూడా రాణి సెల్స్ ఇచ్చేసాం. మనం ఇచ్చేసిన తర్వాత 2-3 లేదా 4 డేస్ కనుక మనం చూస్తే ఆ రాణి ఎగ్ ఓపెన్ అయిపోయి లోపల నుంచి ఆ ఎగ్గులు ఓపెన్ అయిపోయి లోపల నుంచి రాణి ఎగ్ మనకు రావడం అనేది ఇక్కడ గమనిస్తాం. అంటే ఆల్రెడీ మన దగ్గర 10 బాక్సులు ఉన్నాయి. 10 బాక్సులని 10 రాణి ఎగ్ని పక్కకు పెట్టేసి అన్నిటికీ కూడా కొత్త రాణి ఎగ్స్ ఇచ్చేసాం. ఇవి అన్నింటిలో కూడా 10 రాణి ఎగ్లు అనేవి రావడం గమనించిన తర్వాత వీటిని కనుక మనం పరిశీలిస్తే ఇవి 4-5 డేస్ లేదా 8 డేస్ లోపు, 8 రోజుల లోపు
వీటిల్లో ఉన్నటువంటి డోన్స్తో బయటికి గాలిలో కిలోమీటర్ హైట్ వరకు సంపర్కానికి పైకి వెళ్తున్నది. వెళ్ళి మళ్ళీ తిరిగి ఏ బాక్స్లో రాణిగా ఆ బాక్స్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత 2-3 రోజుల్లోనే గుడ్లు పెడతాం అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ రాణిగని కనుక మనం పరిశీలిస్తే పుట్టిన తర్వాత 3వ రోజు నుంచి 8వ రోజు వరకు ఏదో ఒక టైంలో అది మగేగలతో మ్యాట్ అవుతుంది. 21 రోజు లోపు కనుక రాణి ఎగ్ అనేది మ్యాట్ అవ్వకపోతే దాంట్లో ఉన్నటువంటి ఈ గ్రంథులు మొత్తం ఎగ్స్ ఉత్పత్తి చేసే గ్రంథులన్నీ కూడా హార్డ్ అయిపోయి గుడ్లు పెట్టడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అందుకని మనం ఇవి బయటికి మ్యాటింగ్కి వెళ్తానికి వేస్ అన్నీ కూడా వేస్ బాటానికి వెనక పక్క పెద్ద వేవ్ ఉంటుంది. పెద్ద వేవ్ ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి వీలుగా అన్ని పరిసరాలు కనుక అనుకూలంగా ఉంటే పైన టాప్ తీసేసి ఓన్లీ ఇన్నర్ కవర్ మాత్రమే ఉంచుతాం. ఇన్నర్ కవర్లో ఒక వేవ్ ఉంటుంది, కింద ఒక వేవ్ ఉంటుంది, సూపర్ని కొంచెం పక్క దొరుకుతాం, అక్కడ ఒక వేవ్ ఉంటుంది. ఈ అన్ని వేలు కనుక ఓపెన్ చేస్తుంటే ఏదో ఒక వేలు నుంచి బయటకు వెళ్తుంది. మళ్ళీ తిరిగి బాక్స్లోకి చాలా ఈజీగా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ రాణిగ అనేది అసలు మగేగతో మ్యాట్ అయ్యిందా లేదా ఎలా పరిశీలిస్తామంటే రాణిగ రంగు అనేది రెడ్గా తయారవుతుంది. పుట్టినప్పుడు పరిశీలించినప్పటికీ ఒక 3-5-6 డేస్ తర్వాత పరిశీలిస్తే రాణిగ అనేది కొంచెం లావ్ అవుతుంది. కలర్ కూడా రెడ్గా తయారవుతుంది. ఎప్పుడైతే రాణిగ లావ్ అయిపోయి రెడ్గా తయారవుతుందో ఇది మగేగతో పూర్తిగా మ్యాట్ అయ్యి వచ్చింది అనే విషయం మనం గమనిస్తాం. ఇలా గమనించిన తర్వాత ఈ బాక్స్ అనేది 100% సక్సెస్ అవ్వాలి, అసలు ఫెయిల్ అవడానికి వీల్లేదన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంతకుముందు 10 బాక్సులని రాణిగలు ప్లస్ 4 షీట్లు రాణిగ 4 షీట్లు అంటే దీంట్లో రాణిగతో పాటు 4 రాణిగ షీట్లు కాక 4 షీట్లు ఇచ్చాం. మొత్తం 5 బ్రూడ్ ఫ్రేమ్స్ ఒక పక్కన ఉన్నాయి. కొత్త రాణికి 3 బ్రూడ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ రాణికి ఆల్రెడీ కొంచెం దూరంలో ఉంది. అది ప్రతిరోజు డైలీ ఎగ్స్ పెడతానే ఉంది. డైలీ ఎగ్స్ పెడుతుంది. దాంట్లో లార్వాలు పేపాలు ఈ రోజు వరకు పెట్టినటువంటి ఎగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఒక బ్రూడ్ని తీసుకొని ఈగల మొత్తాన్ని అక్కడే శుభ్రంగా దులిపేసేసి ఈ ఎంటీ బ్రూడ్ని తీసుకొచ్చేసి కొత్త రాణికి సపోర్టింగ్గా ఇస్తాం. సపోర్టింగ్ ఎప్పుడైతే ఇస్తామో ఈ షీట్లో డైలీ ఎగ్ ఉంది, లార్వా ఉంది, ప్యూపా ఉంది. వీటన్నిటికీ రాణిగా అట్రాక్ట్ అయ్యి ఇది చాలా త్వరగా గుడ్లు పెడతాం అనేది స్టార్ట్ చేస్తుంది. గుడ్లు పెడతాం స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఈ షీట్తో పాటు మిగిలినటువంటి 3 షీట్లో కూడా గుడ్లు పెడతాం అనేది స్టార్ట్ చేసేస్తుంది. అలాగా మనం 4-5 డేస్ తర్వాత పరిశీలిస్తే లోపలన్నింటిలో కూడా డైలీ ఎగ్ అనేది ఉండటం అనేది మనం గమనిస్తాం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొత్తగా పుట్టేటువంటి రాణిగలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్ అవటం అనేది ఉండదు. అంటే 10 బాక్సుల్ని ఇంచుమించుగా 20 డేస్లోనే మనం 20 బాక్సులు తయారు చేసాం. 20 బాక్సులు తయారు చేసిన తర్వాత వీటన్నిటికి కూడా ఇందాకట్లాగే వాటికి కావాల్సినటువంటి కృత్రిమ పోలిన్ని హనీని కనుక కొంచెం మనం సప్లై చేస్తే 20 బాక్సులు కూడా సుమారుగా ఒక నెలలోనే మంచి స్ట్రెంత్ తయారైపోతాయి. దానికి 8 బ్రూడ్ ఫ్రేమ్స్ వస్తాయి. 20 బాక్సుల్లో ప్రతి బాక్స్ కూడా 8 బ్రూడ్ ఫ్రేమ్స్ ఫుల్గా ఫిలప్ అయిపోతాయి. 20 నుంచి 40 అనేది చాలా ఈజీగా తయారవుతుంది. ఇదంతా కూడా ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా మన పరిసరాలు కనుక అనుకూలంగా ఉంటే తేనెటీగలు పెంచడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకరితో మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. సొంత భూమి ఉండాల్సిన పని లేదు. ప్రతిరోజు వర్కర్స్ అవసరం లేదు. మనం ఇండివిజువల్గా చక్కగా చేసుకోగలుగుతాం. ఈరోజు మనం క్లాసులో తేనెటీగలకు వచ్చేటువంటి వ్యాధుల్లో మొట్టమొదటిది మగిన పురుగు గురించి చూసాం. రెండోది ఒరోవా నల్లి గురించి చూసుకున్నాం. మూడోది వైరస్ ఇన్ఫెక్షన్ గురించి చూపించాను. తర్వాత నాలుగోది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత హనీ తీసేటువంటి ఎక్స్ట్రాక్టర్ ఏ విధంగా ఉందో దాంట్లో ఉన్నటువంటి పార్ట్లు అన్నిటి గురించి కూడా మనం వివరించడం జరిగింది. తర్వాత 2 మోడల్ కూడా దాంట్లో పెట్టేసి ఏ విధంగా తిప్పితే తేనె అనేది బయటకు వస్తుందో కూడా చూసుకున్నాం. తర్వాత అవే షీట్లు మళ్ళీ తిరగేసి పెట్టడం వల్ల కూడా మనం చూసాం. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి 10 బాక్సులు కనుకుంటే ఇమీడియట్గా 20 బాక్సులు ఏ విధంగా తయారవుతాయి, 20-40 ఏ విధంగా తయారు చేయగలిగాం కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.